తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. హైదరాబాద్ లో జనసేన కార్యక్రమానికి అనుమతుల వివాదం నేపథ్యంలో స్పందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏమైనా నీ అయ్య జాగిరా అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సహా పలువురు నేతలు ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు, నన్ను ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ మా జాగిరి అంటూ పవన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం కోసం వేలాది మంది యువకులు, విద్యార్థులు పోరాడారని, అలాంటి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరూ మాట్లాడకూడదని అన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించడం ప్రతి రాజకీయ నాయకుడు బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే ముందుగా తెలంగాణ చరిత్రను, ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. మరోవైపు కేటీఆర్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ అవసరమా లేక నిజమైన నిబద్ధత అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారని, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ భావోద్వేగాలను ఉపయోగించుకోవడం సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ, ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరిది. ఈ వివాదంతో తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై కూడా చర్చ మొదలైంది. తెలంగాణలో పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ తరహా వివాదం తలెత్తడం జనసేనకు లాభమా నష్టమా అన్నది రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, ఆ హక్కును ప్రశ్నించే వారిని ఉద్దేశించి పవన్ ఆ వ్యాఖ్యలు చేశారని వారు చెబుతున్నారు. తెలంగాణని అయ్య జాగీర్ అనే వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై రాజకీయ పార్టీ నేతలే కాకుండా తెలంగాణ వాదులంతా పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలపై చర్చ జరుగుతుంది.